పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. నేనెవరో తెలుసా? నేను దేవుని సొత్తు. మీరు ఏమై ఉన్నారు? ఆయన సొత్తు, ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యము. భూదిగంతాల వరకు ఆయనను ప్రచురించడానికి, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకస్తుల్లాగానే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే నీకు లోకానికి తేడా ఏముంది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇది ఏం విలువనో తెలుసా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు. అది మొదటి పేతురు 1:18-19 రాయబడి ఉంటుంది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రక్తము చేత? అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, సజీవమైన రక్తం. వెండి బంగారాలు వంటి క్షయ వస్తువులు కాదు, సజీవమైన రక్తముతో మీరు విమోచించబడ్డారు. దేనికి? ప్రకటించడానికి మాత్రమే కాదు, ఆయనను ప్రచురించడానికి, ఆయనను లోకములో ప్రత్యక్షపరచడానికి. గలతీ 3:26. 27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఎవరిని ధరించుకున్నారంట? ఈ సిస్టర్ ఎల్లో కలర్ డ్రెస్, దూరం నుంచి చూసిన ఎల్లో కలర్, ఆ బ్రదర్ వైట్ కలర్. వేసుకున్న వస్త్రాలు కనబడతాయి కదా, రెడ్ అయితే రెడ్, పింక్ అయితే పింక్, ఎల్లో అయితే ఎల్లో. మరి మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు ఎవరిని ధరించుకున్నారట? మరి ఇప్పుడు ఎవరు కనబడాలి? అది మాకేం అవసరం లేదండి. హల్లెలూయా, స్తుతి మహిమ చర్చిలో వరకేనండి. ఇంటికి పోయినామంటే ఏంటి? బిగ్ బాస్, ఇంకేంటి డి, ఇంకేంటి జబర్దస్త్, ఇంకేంటి వెబ్ సిరీస్. చర్చిలో ఉన్నప్పుడు నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. చర్చి నుంచి ఇంటికి పోయిన తర్వాత హల్లెలూయా, అప్పుడేం పాట? అప్పుడు ఆ పాట, ఇక్కడ ఈ పాట. క్రీస్తు ఎక్కడా? ఆయన ఆకాశంలో ఉన్నాడు. నేను బాప్సం తీసుకున్నా తెలుసా? చైర్ సీట్ ఆపినాం అనమాట. కిటికీలోంచి సీట్ వేస్తాం కదా. రాజమండ్రిలో బస్సు ఎక్కినప్పుడు మన ఊరికి వచ్చే బస్సు పబ్లిక్ ఎక్కువ ఉన్నారనుకో, కిటికీ దగ్గర నుంచి వెళ్ళి బ్యాగో ఖర్చు వేసి చున్నీ వేసి ఇది నా సీట్, నేను సీట్ ఆపినా, నాది సీట్, గొడవ పడతారు కదా. బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకంలో నువ్వేం సీట్ ఆపలేదా? బస్సులనే చెల్లదు నీ సీట్ ఆపితే, పరలోకంలో ఎట్లా చెల్లుతుంది అనుకున్నావు? హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నావు. నీలో ఎవరు కనబడాలి ఇప్పుడు? క్రీస్తు కనబడాలి. హల్లెలూయా.